రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే బ్యాంకింగ్ రంగంలో కీలకమైనటువంటిది, దీని కార్యాలయాలు సాధారణంగా రాష్ట్ర హెడ్ క్వార్టర్స్లో ఉంటుంటాయి, అంటే రాజధానుల్లో ఉంటుంటాయి. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఇట్లాంటి చోట్ల. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు విశాఖలో తాజాగా ఇవాళ ఈనాడు ప్రొజెక్ట్ చేసినటువంటి కథనం ప్రకారమే చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం విశాఖలో ఏర్పాటు చేయాలని సంస్థ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. గత కొంతకాలంగా విశాఖలో ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంక్ జనరల్ మేనేజర్ రాజ్ కుమార్ మహానా బుధవారం కలెక్టర్ మల్లికార్జునతో సమావేశమయ్యారు. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయానికి 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనం అవసరమని ప్రతిపాదించారు. దీనికోసం సిరిపురం కూడల్లోని పీఎంఆర్డీఏ కార్యాలయం ఎదురుగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కోసం నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనంలో 5వ అంతస్తును కేటాయించాలని ఆర్బీఐ కోరుతోంది. ఈ అంతస్తు విస్తీర్ణం 10,000 చదరపు అడుగుల వరకు ఉంది. అది తమకు ఉపయుక్తంగా ఉంటుందని, భవన నిర్మాణ పనులు ఎప్పటికీ పూర్తవుతాయని జీఎం ఆరాధీశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ ప్రకటించారని చెప్పారు. ఇప్పుడు మరి ఇది పూర్తి కావాలంటే ఇక్కడికి తీసుకురావడం, అమరావతికి ఏమైనా తీసుకుని వస్తారా దీన్ని? ఎందుకంటే అది అమరావతిలోనే ఉండాలని గతంలో కూడా కోరుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.